రాష్ట్ర వ్యాప్తంగా కూడా విద్యుత్ అమరవీరుల సంస్కరణ సభలు ప్రతిజ్ఞలు చేయాలని చెప్పేసి వామపక్ష పార్టీలు ప్రజా సంఘాలకు పిలుపునివ్వడం జరిగింది. 2000 సంవత్సరంలో ఇప్పుడున్న అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉమ్మడి హైదరాబాద్ రాష్ట్రంలో పరిపాలన సాగేటప్పుడు రాష్ట్ర ప్రజలపైన విద్యుత్తు భారాన్ని పిడుగులాగా వేసేటువంటి పరిస్థితి. ఆ రోజుల్లో అనేక రూపాలు నిరసన కార్యక్రమాలు దాదాపు అనేక రూపాల్లో కూడా మరి వినతుల రూపాల్లో ఎమ్మెల్యేలకు, ఎంపీలకు, మంత్రులకు కూడా అందరికీ కూడా ఇవ్వడం జరిగింది. అయినా కానీ లెక్క చేయకపోవడంతో, ఆ విద్యుత్ ఛార్జీలను తగ్గించకపోవడంతో 30 రోజుల పాటు ర్యాలీ, నిరసన కార్యక్రమాల్లో రిలే దీక్షలు కూడా చేయడం జరిగింది. అంతటితో ప్రభుత్వం స్పందించకపోతే పెద్ద ఎత్తున కూడా ఆమరణ నిరాహార దీక్షకు పిలుపునివ్వడం జరిగింది. అందులో కాంగ్రెస్ పార్టీ అప్పుడు ప్రతిపక్షంగా ఉన్నటువంటి రాజశేఖర రెడ్డి గారు కూడా ఆ దీక్షల్లో ఉన్నారు. ఆ సందర్భంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని వామపక్ష పార్టీలు ముక్త కంఠంతో ప్రజలపైన, రైతులపైన విద్యుత్ ఛార్జీలు పిడుగుపాట్లా ఉన్నాయి, వీటిని తగ్గించాలని చెప్పితే ఏమాత్రం కూడా కనుకరించని చంద్రబాబు నాయుడు దుర్మార్గంగా కూడా అక్కడ జరిగేటువంటి ఆందోళన కార్యక్రమంలో బషీరాబాద్ హైదరాబాద్ నగరంలో కాల్పులు జరిపి బుల్లెట్ ప్రూఫ్లు ఆ రకంగా కూడా బాష్పవాయువులతో కూడా జరిపినా కానీ లెక్క చేయకుండా ఆ రకంగా పోరాటంలో ముందుకు సాగేటువంటి క్రమంలో అక్కడ 3 అమరవీరులు నెలకొరిగారు. వాళ్ళే ఈరోజు అమరవీరులుగా ఉండేటువంటి పరిస్థితి. బాలస్వామి, విష్ణువర్ధన్ రెడ్డి, ఆ రకంగా 3 కూడా ఆ రకంగా చనిపోయేటువంటి పరిస్థితి ఎందుకు కూడా తెలియజేస్తా ఉన్నాం. ఏదైతే ఆ రోజు రామకృష్ణ గారు కూడా చనిపోయారు, మరి అలాంటి పోరాట స్ఫూర్తి తర్వాత ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ఒక పిలిపించింది, మా ప్రభుత్వం అధికారంలోకి వస్తే ప్రజలపైన, రైతులపైన విద్యుత్ ఛార్జీలు పెంచాం అనేటువంటి రాజశేఖర రెడ్డి గారు కూడా ఆ రోజు చెప్పారు. మరి ఆ తర్వాత ప్రభుత్వం మారేటువంటి పరిస్థితి. రాజశేఖర రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యుత్ ఛార్జీలు తగ్గించారు. అప్పటి నుంచి కూడా మరి ఈ రాష్ట్రం విడిపోయేంత వరకు కూడా ఎవరు వచ్చినా కానీ, ఎవరు అధికారంలోకి, తెలుగుదేశం ఆ రకంగా కాంగ్రెస్ పార్టీ ఎవరు అధికారంలోకి వచ్చినా విద్యుత్ ఛార్జీలు పెంచలేదు. అయితే గతంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆ రకంగా పెంచాడు. ఆ సందర్భంగా కూడా పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ, వామపక్ష పార్టీలు కూడా మరి ట్రూ ఆఫ్ ఛార్జీలు కానీ ఆ రకంగా ఛార్జీలను తగ్గించాలని చెప్పేసి పిలుపునిచ్చారు. మరి అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వానికి వ్యతిరేకంగా స్మార్ట్ మీటర్లను పగలగొట్టండి, విద్యుత్ ఛార్జీలు, ట్రూ ఆఫ్ ఛార్జీలు రద్దు చేయాలని చెప్పేసి తెలుగుదేశం నాయకులు కూడా ఆ రకంగా కూడా మరి పెద్ద ఎత్తున కూడా పోరాటాలు చేశారు. మరి అయితే ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత మరి ఏ రకమైనటువంటిది కూడా ఈరోజు తగ్గించకపోగా పేద ప్రజలపైన వేల కోట్ల రూపాయలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి లాగానే ఈరోజు మళ్ళీ ఆ రకంగా కూడా ఛార్జీలు పెంచుతా ఉన్నారు. అంటే ఈ దుర్మార్గమైన చర్య అధికారంలోకి రాకముందు విద్యుత్ ఛార్జీలు తగ్గిస్తాం, రైతులకు ఉచితంగా విద్యుత్ అందిస్తామని చెప్పారు. ఈరోజు రైతుల మోటార్లకే స్మార్ట్ మీటర్లు పెడతా ఉన్నారు. ఇక్కడే నందికొట్కూరులో కాదు, మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా కాంప్లెక్స్లు ఉన్నాయి. కాంప్లెక్స్లకు, వ్యాపారస్తులకు అడగకుండానే, పర్మిషన్ లేకుండానే స్మార్ట్ మీటర్లు బిగించారు. చెగ్గుందా ఈరోజు చంద్రబాబు గారికి? ఈరోజు మేము చెప్తా ఉన్నాం, ఏదైతే ఎన్నికల కంటే ముందు వాగ్దానాలు ఇచ్చావు, ఉచిత విద్యుత్తును అమలు చేస్తా ఉన్నావు, స్మార్ట్ మీటర్లు బిగిస్తే బద్దలు కొట్టనని చెప్పావు. ఆ రకంగా బాధుడే అని చెప్పేసి పిలిపించారు. ఈ రోజు బాధుడు ఎక్కడ పోయింది? మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ ప్రజలపైన, రైతులపైన బాధుడే వేస్తా ఉన్నారు. ట్రూ ఆఫ్ ఛార్జీలు రద్దు చేస్తామన్నారు, ఎక్కడ రద్దు చేస్తా ఉన్నారు? అందుకొరకేదో సిపిఎంఎల్ లిబరేషన్ పార్టీగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అమరవీరుల స్ఫూర్తిగా ఈరోజు ప్రతిజ్ఞ చేస్తా ఉన్నాం. ఏదైతే మీరు పెంచేటువంటి విద్యుత్ ఛార్జీలు తగ్గిస్తామన్నారో, స్మార్ట్ మీటర్లకు వ్యతిరేకంగా పోరాటం చేశారో, వాటిని కనుక రద్దు చేయకపోతే, స్మార్ట్ మీటర్లు కనుక బిగిస్తే రాబోయే కాలంలో నీ ప్రభుత్వానికి పుట్టగతులు ఉండవు. 2000 సంవత్సరంలో ఏ రకమైనటువంటి విద్యుత్ అమరవీరుల పోరాటం జరిగిందో, మరో బషీరాబాద్ ఉద్యోగం కనుక నువ్వు చూడాలనుకుంటే, నీ ప్రభుత్వం కనుక గద్దెనెక్కకుండా మరి ఉండాలనుకుంటే నీ ప్రభుత్వం కృష్ణానది బ్యాక్ వాటర్లో కలుపుతాం. అందుకొరకే తక్షణమే పెంచినటువంటి ట్రూ ఆఫ్ ఛార్జీలను కానీ, స్మార్ట్ మీటర్లను కానీ రద్దు చేయాలి. ఈ స్మార్ట్ మీటర్లు ఆదాయాన్ని అంబాలకే ఈ రోజు ఆదాయాన్ని వనకూరిగా ఉన్నాయి. మామూలుగా ఉన్నటువంటి మీటరు 1000 రూపాయలు, 2000 కడితే ఈ స్మార్ట్ మీటర్ మీకు బిగియాలంటే దాదాపు 13,000, 15,000 రూపాయల స్మార్ట్ మీటర్ ఈరోజు ఆ రకంగా ధర వేస్తా ఉన్నారు.
ఈ ఛార్జీ ఎవరిపైన వేస్తా ఉన్నారు? ఈ ఛార్జీలో ఈ స్మార్ట్ మీటర్ ధరలో వినియోగదారులపైన వేస్తా ఉన్నారు. అందుకొరకే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఏ ఉద్యమాన్ని మేము చేస్తా ఉన్నాం, తక్షణమే పెంచినటువంటి స్మార్ట్ మీటర్లను రద్దు చేయాలి, పెంచిన విద్యుత్ ఛార్జీలను తగ్గించాలి. ఈ రోజైతే ట్రూ ఆఫ్ ఛార్జీలు ఉన్నాయో వాటిని వెనక్కి తీసుకునే విధంగా కూడా రాబోయే కాలంలో మరిన్ని పోరాటాలకు ఈరోజు కంకణం చెప్పి తెలియజేస్తూ తక్షణమే ఈ ఛార్జీలను తగ్గించకపోతే పెద్ద ఎత్తున కూడా ఉద్యమాలు నిర్వహిస్తామని చెప్పి హెచ్చరిస్తూ, నా పేరు పిక్కిలి వెంకటేశ్వర్లు, సిపిఎం లిబరేషన్ పార్టీ జిల్లా కార్యదర్శి. నాతో పాటు జిల్లా నాయకులు, ప్రజా సంఘాల నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఐసా జిల్లా కార్యదర్శి నాగార్జున గారు, ప్రజా సంఘాల నాయకులు అందరూ కూడా పాల్గొన్నారు. మనమందరం కూడా ఇప్పుడు అమరవీరుల సాక్షిగా ప్రతిజ్ఞ చేయాలని చెప్పేసి మీ అందరూ కూడా కోరుతా ఉన్నాం. కాదు 28/2000 సంవత్సరంలో విద్యుత్ ఛార్జీల వ్యతిరేక ప్రదర్శన సందర్భంగా షాహీద్ చౌక్ బషీర్ బాగ్ వద్ద పోలీసులు జరిపిన కాల్పుల్లో అసూలు బాబిన అమరుల 25వ వర్ధంతి సందర్భంగా నివాళులర్పిస్తూ ప్రతిజ్ఞ ఉద్యమ అమరవీరులారా, విద్యుత్ అమరవీరులారా, ఉమ్మడి రాష్ట్రంలో ప్రపంచ బ్యాంకు ఆదేశిత ప్రభుత్వ విధానాల వ్యతిరేక పోరాటంలో ప్రజల కోసం పునఃప్రాయంగా ప్రాణాలు అర్పించిన మీకు మా విప్లవ జోహార్లు. మీ త్యాగాలను అమరశీల మాటలో రాష్ట్రంలో ప్రస్తుత ప్రభుత్వం కొనసాగిస్తున్న మోడీ అదాని అనుకూల విద్యుత్ సంస్కరణలు, పెంచిన విద్యుత్ ఛార్జీలు, ట్రూ ఆఫ్ ఛార్జీలు, స్మార్ట్ మీటర్లు తదితర ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాడతామని ప్రతిజ్ఞ చేస్తున్నాం. జోహార్ కామ్రేడ్ రామకృష్ణ విశ్వవర్ధన్ బాలస్వామి. జోహార్ జోహార్. జోహార్ కామ్రేడ్ రామకృష్ణ విశ్వవర్ధన్ రెడ్డి బాలస్వామి గారికి. జోహార్ జోహార్. జోహార్ జోహార్ కామ్రేడ్ రామకృష్ణ విశ్వవర్ధన్ బాలస్వామికి. జోహార్ జోహార్. సాధిస్తాం అమరవీరుల ఆశయాలను, సాధిస్తాం విద్యుత్ అమరవీరుల ఆశయాలను, రద్దు చేయాలి స్మార్ట్ మీటర్లను వెంటనే.